తండ్రి శిక్షార్హుడే, ఏటుగా చేర్చాలి. బండి భగీరథ్ ఫోక్సో కేసులో అతడు కూడా నిందితుడే. బండి భగీరథ్ కేసులో అతని తండ్రి కేంద్ర సహాయ మంత్రి కూడా నిందితుడేనని, అతనిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఫోక్సో కేసు నమోదుకు ముందు, తర్వాత బాధితులను బెదిరించడము, నిందితుడిని కాపాడటము, పోలీసులకు దొరకకుండా దాచడము, కేసు విత్డ్రా కోసము సెటిల్మెంట్ చేయడము ఫోక్సో చట్టం ప్రకారం నేరం. ఈ కేసులో ప్రధాన నిందితుడిని 9 రోజుల వరకు దాచిన అతని తండ్రి సెటిల్మెంట్ చేసి, మాజీ జర్నలిస్టు, ప్రస్తుత బీజేపీ నేత సంగప్ప కూడా నిందితులే అని పోలీసు వర్గాలు సైతం చెబుతున్నాయి. తమను ఇంటికి పిలిపించి బెదిరించారని సాక్షాత్తు బాధితురాలి తల్లి 161 ప్రకారం స్టేట్మెంట్ ఇచ్చింది. ఫోక్సో కేసు నమోదైన తర్వాత కూడా నిందితుడు తండ్రి కరీంనగర్లో మాట్లాడుతూ, తమ జోలికి వచ్చిన వారి అంతు చూస్తానని వేల మంది సాక్షిగా నిర్భయంగా బహిరంగంగా బెదిరించడం కూడా నేరం కిందికే వస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. భగీరథను దాచడము, బెదిరించడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు తండ్రిని ఏటుగా సెటిల్మెంట్ చేసినట్టు ఆరోపణలున్న మాజీ జర్నలిస్టు సంగప్ప A3గా ఉంటారని న్యాయ నిపుణులు, పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ కేసులో పోలీసు నోటీసులు అందుకున్న మేనమామ పాత్ర తేలాల్సి ఉంది. కాంగ్రెస్ బీజేపీల మైత్రి కారణంగా వారిపై కేసులు పెట్టడం లేదని తెలుస్తున్నది. సెక్షన్ 16, 17, 19, 21 కింద వారిని కూడా నిందితులుగా చేర్చాల్సిందేనని న్యాయ నిపుణులు అంటున్నారు. తన కొడుకును కాపాడిన కేంద్ర మంత్రిపై సుమోటాగా కేసు నమోదు చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సెక్షన్ 16, 17 నిందితుడితో చేతులు కలిపి బాధితులను భయపెడుతూ కేసును నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తే ఆ నేరానికి సహకరించిన వారిని కూడా నేరస్తులుగా పరిగణిస్తారు. ఫోక్సో నేరగాడికి సహాయం చేసిన, నేరం చేయడానికి ఉసిగొలిపిన, నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నించిన వారు కూడా అసలు నేరస్తుడితో సమానంగా సెక్షన్ 16 కింద శిక్షార్హులవుతారు. ప్రధాన నిందితుడికి ఎంత శిక్ష పడుతుందో అంతే సమానమైన శిక్ష పడే అవకాశం ఉంది. ఫోక్సో కేసుల్లో బాధితులను బెదిరించడం లేదా పంచాయతీలు చేసే కేసులను నిర్వీర్యం చేయాలని చూడడం చట్టరీత్యా క్షమించరాని నేరాలు. ఇక 19, 21 సెక్షన్ చిన్నారులపై లైంగిక దాడి జరిగినట్టు తెలిస్తే ఎవరైనా సరే పోలీసులకు సమాచారం అందించాలి. అలా కాకుండా నిందితుడికి అనుకూలంగా ఉంటూ సమాచారాన్ని దాచిపెడితే సెక్షన్ 21 కింద 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష పడుతుంది. ఇక మూడవ విషయానికి వస్తే BNS సెక్షన్ 351 బాధితులను, సాక్షులను చంపేస్తామని బెదిరించడం లేదా కేసు విత్డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేయడం BNS సెక్షన్ 351 కిందకు వస్తుంది. ప్రాణాపాయం కలిగిస్తామని బెదిరిస్తే 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఇక 4వ పాయింట్ విషయానికి వస్తే BNS సెక్షన్ 249 అండ్ 238 పోలీసులకు దొరకకుండా నిందితుడికి ఆశ్రయం కల్పించడం, దాచడం BNS సెక్షన్ 249 కింద నేరం. నిందితుడికి పడే శిక్షను బట్టి అతడిని దాచిన వారికి 3 నుంచి 7 ఏళ్ల వరకు శిక్ష పడుతుంది. కేసును నీరుగార్చేందుకు సాక్ష్యాలను రూపుమాపడం, తప్పుడు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నిస్తే BNS సెక్షన్ 238 కింద శిక్ష పడుతుంది.